టీమిండియాలో పనిచేద్దాం, సవాళ్లను అధిగమిద్దాం, యుద్ధం వేళ అప్రమత్తంగా ఉండాలి, స్థిర వాణిజ్యం పటిష్టంగా ఉండాలి, స్థిర వాణిజ్యం పటిష్టంగా, సరఫరాల వ్యవస్థ ప్రజా అవసరాలే ప్రాధాన్యాలు, బ్లాక్ మార్కెటింగ్పై ఉక్కుపాదం, ఎరువుల నిల్వ పంపిణీకి చర్యలు, సీఎంలకు ప్రధాని మోదీ పిలుపు, యుద్ధం ప్రభావంపై వర్చువల్గా సమీక్ష. అవును, ఆల్రెడీ యుద్ధం విరామం తీసుకున్నది. యుద్ధం విరామం తీసుకున్నాక మోడీ గారు ఎందుకు భయపెడుతున్నారు? పెట్రోల్ కొరత నిన్న మొన్న 4 రోజులుగా హైదరాబాద్ లాంటి మహానగరాలు, ముంబై లాంటి మహానగరాలు, బెంగళూరు లాంటి మహానగరాలు అల్లాడిపోయినాయి పెట్రోల్ కొరతతోటి. అటు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిండ్రు, హాస్టళ్ళు మూతపడ్డాయి, హోటళ్ళు మూతపడ్డాయి, గందరగోళమైన పరిస్థితి నెలకొన్నది. మరి ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ ట్రంప్ గారు యుద్ధానికి విరామం ఇచ్చినామని చెప్పిన తర్వాత ఉన్నపలంగా టీమిండియా లాగా పనిచేద్దాం, సవాళ్ళను అధిగమిద్దామంటే ఇంకా మునుముందు ఏమన్నా పెను సవాళ్ళు ఉన్నాయా? మళ్ళా యుద్ధం ఏమన్నా తీవ్రంగా జరిగే అవకాశం ఉన్నదా? ఎందుకు ఇప్పుడు ఉన్నపలంగా మోడీ గారు సీఎంలకు పిలిపించిండ్రు, ప్రతి రాష్ట్రానికి సంబంధించిన సీఎంకో పిలిపించిండ్రు టీమిండియా లాగా పనిచేద్దామని. అదేవిధంగా వర్చువల్ సమీక్ష కూడా ఉన్నపలంగా ఎందుకు చేసిండ్రు? కరోనా సమయంలో అందరం కలిసికట్టుగా పనిచేసినట్టుగా ఇప్పుడు కూడా మనం అంతా కలిసికట్టుగా ఈ ఆర్థిక సంక్షోభం రాబోతుందా, పెట్రోల్ సంక్షోభం రాబోతుందా, ఆహార సంక్షోభం అంటే పెద్దగా మన దగ్గర ఉండే అవకాశం ఏం లేదు. మరి ఏమైనా పెట్రోల్ సంక్షోభం, గ్యాస్ సంక్షోభం రాబోతుందా? ఆ పెట్రోల్ సంక్షోభం, గ్యాస్ సంక్షోభం వస్తే దాన్ని ఏం చేయాలి అనేది ఏమన్నా ఆలోచన చేస్తున్నారా? మొత్తానికి మోడీ గారి నర్మగర్భమైన మాటలతోటి ఏదో జరగబోతుంది అనే ఒక అనుమానాలు అయితే విశ్లేషకుల్లో ఉద్భవిస్తున్నాయి. కాబట్టి ఏం జరగబోతుంది మరి? బ్లాక్ మార్కెట్ని పసిగట్టాలి, వాళ్ళని తీసుకుపోయి లోపలేయాలి. ఎరువులు నిల్వ చేసుకున్నా, గ్యాస్ నిల్వ చేసుకున్నా, పెట్రోల్ నిల్వ చేసుకున్నా, దాన్ని బ్లాక్లో అమ్మినా త్వరగా పట్టుకొని లోపలేయాలి. అసలు ఏం జరగబోతుందో, మోడీ గారి మాటల వెనుక ఏమున్నదో కూడా మరి ఒక అర్థం కాని వ్యవస్థగానే ఉన్నది ఇది.